రైట్, వరంగల్ వెళ్దాం. వరంగల్ వ్యాప్తంగా అభ్యర్థులు ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారు, ఇందులో స్వతంత్రులు ఎవరో మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, వరంగల్ వ్యాప్తంగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, స్వతంత్ర అభ్యర్థులు ఎంతమంది నామినేషన్లు వేశారు? దేవి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మహబూబాబాద్, రెండోది వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటాపోటీగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ రోజు కూడా సుమారుగా ఒక్కరోజే 20 మందికి పైగా నామినేషన్ వేయడం కోసం వెళ్లారు. అందులో 15 మంది ఈరోజు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మొత్తం ఓవరాల్ గా ఈ 4 రోజుల పాటు గమనించినట్లయితే సుమారుగా 50కి పైగానే నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మహబూబాబాద్ లో 26 నామినేషన్ల సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ స్క్రూటిన్లో ఎంతమంది నిలిచుంటారు, ఎంతమంది స్క్రూటిన్లో పోతారు అనేది ఇంకా పూర్తిగా తెలియలేకపోయినా నామినేషన్ వేయడానికి మాత్రం చాలా మంది ఉత్సాహం చూపించారు. మహబూబాబాద్ తో పోలిస్తే వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముగ్గురు ప్రధాన అభ్యర్థులందరూ కూడా ఒకే పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి వేరు పార్టీలోకి, అటు బీజేపీలోకి అలాగే కాంగ్రెస్ లోకి వెళ్లిన నేపథ్యంలో ఈ పోటీలను చాలా రసకందాయంలో పడ్డాయని చెప్పొచ్చు. రసవత్తరంగా మారాయి. దాంతో పాటుగా ఇటు కడియం శ్రీహరి కూతురు నామినేషన్ కాంగ్రెస్ నుంచి చేస్తే బీజేపీ నుంచి ఆరూరి రమేష్ బరిలో నిలుస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి ఆరూరి రమేష్ బరిలో నిలిస్తే బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ కి, ఇక్కడ జడ్పీ చైర్మన్ గా పనిచేసినటువంటి సుధీర్ కుమార్ కి అవకాశం కల్పించిన నేపథ్యంలో ముగ్గురు కూడా గతంలో ఒకే పార్టీలో కలిసి పనిచేశారు. కాబట్టి ఈ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎవరి ఓట్లు చీలుస్తుంది, ఎవరికి లాభం చేకూరుతుంది అని చెప్పలేకుండా ఉంది. మరొక వైపు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాశాంతి పార్టీ తరఫున బాబుమోహన్ కూడా నామినేషన్ వేశారు. అయితే ఎవరి వైపు జనం మొగ్గు చూపుతారు, వాళ్ళ ప్రచార పర్వం ఎలా కొనసాగుతుంది అనేది చూడాలి, ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కావడం, ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకోవడం, అలాగే కాంగ్రెస్ ఇక్కడ 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ లోనే ఉండడం, బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికలను ఖచ్చితంగా తమ సత్తా చాటడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అలాగే బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయినటువంటి ఆరూరి రమేష్ మీద కూడా నిందారోపణలు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో కలిసి వస్తుంది. ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ స్థానంలో గతంలో గెలిచినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈసారి ఆ స్థానాన్ని దక్కించుకోవడం కోసం పెద్ద ఎత్తున వాళ్ళ బీజేపీ శ్రేణులు కూడా సభాయతమైన నేపథ్యంలో ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా 3 ప్రధాన పార్టీలు తీసుకున్నాయి. అయితే ఈ ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచార పర్వంతో పాటు ఎలాంటి వ్యూహరచన చేస్తారనేది తెలియదు. దీంతో బీఆర్ఎస్ ఓటర్ ప్రభావం నేపథ్యంలో బీఆర్ఎస్ ఓట్లు చీల్చేటువంటి నేపథ్యమే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల గెలుపుకు అవకాశాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో హన్మకొండ పార్లమెంట్కి సంబంధించి, వరంగల్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా మారినట్టున్నాయి. సుమారు 50 మందికి పైగానే దాఖలు చేసే అవకాశం ఉంది. 3 గంటల్లోపు వచ్చిన వాళ్ళందరూ కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సాయంత్రం 5 తర్వాత అసలు ఎంతమంది నామినేషన్లు వేశారనేది క్లారిటీ వస్తుంది. దేవి. ఆల్ రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద